ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ డీజీసీఏ ముందు హాజరయ్యారు. ఎయిర్లైన్ సర్వీసులకు సంబంధించిన తాజా అప్డేట్స్ పై ఏవియేషన్ రెగ్యులేటరీకి వివరణ ఇస్తున్నారు. పూర్తి డేటాతో రావాలని ఇండిగో సీఈఓకు నిన్న ఆదేశాలు జారీ చేసింది డీజీసీఏ. ప్రస్తుత కార్యకలాపాలు, రీఫండ్, బ్యాగేజ్ రిటర్న్ తదితర అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ ఆఫీస్కు వచ్చారు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్. ఇండిగో ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. విమానాలు రద్దయ్యి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. ట్రావెల్ వోచర్స్ ఇవ్వాలని నిర్ణయించింది. డిసెంబర్ 3, 4, 5వ తేదీల్లో టికెట్లు రద్దయిన ప్యాసింజర్స్కు 10,000 రూపాయల విలువైన వోచర్స్ ఇవ్వనుంది ఇండిగో సంస్థ. ఏడాదిలో ఎప్పుడైనా వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఎఫ్డీటీఎల్ నిబంధనల్లో ఇండిగో విఫలం కావడంతో డిసెంబర్ 2వ తేదీ నుంచి ఆ సంస్థ విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేల సంఖ్యలో ఇండిగో ఫ్లైట్స్ రద్దయ్యాయి. ఎయిర్పోర్ట్స్లో ప్రయాణికులు నరక యాతన పడ్డారు. 10 రోజులైనా ఈ సంక్షోభం ఇవాల్టికి కొనసాగుతూనే ఉంది. ఇండిగో సంక్షోభంతో పౌర విమానయాన శాఖపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తాయి. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో యాక్షన్లోకి దిగిన డీజీసీఏ ఇప్పటికే ఇండిగో సర్వీసుల్లో 10% కోత విధించింది. ప్రయాణికుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసినందుకు ఎయిర్లైన్ సంస్థకు భారీ జరిమానా విధిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ముందుగానే ఇండిగో దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్యాసింజర్స్కు పరిహారం ప్రకటించింది.